viewers, welcome to Cooking with Anwas. Today in this video I am going to show you vanilla sponge cake. So andi ee Cooking with Anwas lo vanilla sponge cake చూడబోతున్నామండి. So ఇప్పుడు చెప్పబోయే measurements అన్ని కూడా cup and spoon measurements లో చెప్తున్నాను. So the measurements that I am going to tell you now are in cup and spoon measurements. So coming to the ingredients, we need maida 1 and 3/4 cup. ఒకటి ముప్పావు కప్పు మైదా కావాలండి. దెన్ వీ నీడ్ షుగర్ పౌడర్ 1 కప్, ఒక కప్పు చక్కెర పొడి కావాలండి. దెన్ వీ నీడ్ ఆయిల్ 1/2 కప్. యూ కెన్ టేక్ ఎనీ కుకింగ్ ఆయిల్. సో ఆయిల్ అండి నూనె అరకప్పు తీసుకున్నాను. ఎటువంటి వెజిటబుల్ ఆయిల్ అయినా తీసుకోవచ్చండి. ఏదైనా సన్ఫ్లవర్, రైస్ బ్రాన్, ఆలివ్ ఏదైనా తీసుకోవచ్చు. యూ కెన్ టేక్ ఎనీ ఆయిల్. దెన్ వీ నీడ్ 3/4 కప్ కర్డ్, ఫ్రెష్ కర్డ్ పెరుగండి. ముప్పావు కప్పు పెరుగు కావాల్సి ఉంటుంది, ఫ్రెష్ పెరుగు. దెన్ వీ నీడ్ 1/2 teaspoon బేకింగ్ సోడా, 1/2 teaspoon బేకింగ్ సోడా, 1 teaspoon బేకింగ్ పౌడర్, 1 teaspoon బేకింగ్ పౌడర్, ఫ్యూ చెర్రీస్ చాప్డ్, కొంచెం అంత చెర్రీస్ అండి ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. టూటీ ఫ్రూటీ అండి ఫ్యూ, కొంచెం క్యాష్యూ డ్రై ఫ్రైడ్, సో కొంచెం అంతా జస్ట్ వేపి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు. దెన్ 2 to 3 tablespoons వాటర్, 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు నీళ్ళండి. అండ్ 1 teaspoon వెనిలా ఎసెన్స్, 1 teaspoon వెనిలా ఎసెన్స్ కావాల్సి ఉంటుందండి. సో హియర్ యూ కెన్ టేక్ ఎనీ అదర్ నట్స్ ఆఫ్ యువర్ చాయిస్, ఏదర్ డేట్స్, నట్స్, విచ్ ఎవర్. సో అండి ఇక్కడ ఖర్జూరం కానీ ఇంకేమైనా నట్స్ కూడా వేసుకోవచ్చు మీకు నచ్చినట్లయితే. సో దిస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్. ఆల్సో హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ యూ కెన్ టేక్ మిల్క్. సో నీళ్ళ బదులన్నీ పాలు కూడా తీసుకోవచ్చు అనమాట. So these are the ingredients. Now let me move into the procedure. First we have to sieve maida, baking soda and baking powder. So first జల్లించుకోవాలండి మైదా పిండిని, అలాగే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ మూడింటిని కలిపి జల్లించుకోవాలి. You have to sieve them thrice. 3 సార్లు జల్లించి పెట్టుకోవాలండి. Here is maida, add baking powder and baking soda. So baking powder, baking soda కూడా వేసేస్తానండి మైదాలో. And sieve it thrice now. 3 సార్లు జల్లించుకోవాలండి ఇప్పుడు. So finish it sieving it thrice. So 3 సార్లు జల్లించేసుకున్నామండి. Now keep it aside. Do not disturb. పక్కన పెట్టేసుకోండి, దీన్ని ఏం టచ్ చేయకుండా. Transfer curd into a wide bowl. సో ఒక పెద్ద బౌల్లోకి అండి పెరుగు నేను తీసుకుంటున్నాను. And now using any hand beater of your choice. సో మీకు మీ దగ్గర ఉన్న హ్యాండ్ బీటర్ ఏదో ఒకటి తీసుకోనండి. We have to beat curd. I am taking this spiral egg beater. నేను ఇది తీసుకుంటున్నానండి. So we have to beat curd just to make it slightly creamy and remove any lumps. సో పెరుగండి గడ్డలుగా లేకుండా కొంచెం అంత క్రీమీ అవడానికి ఈ స్పైరల్ ఎగ్ బీటర్తో నేను ఈ విధంగా బీట్ చేస్తున్నాను. జస్ట్ ఫర్ 30 seconds, 30 seconds బీట్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే, ఆఫ్టర్ బీటింగ్ కర్డ్ లెట్ మీ యాడ్ షుగర్ గ్రాడ్యువల్లీ అండ్ మిక్స్ ఇట్ వెల్. విస్క్ ఇట్ ప్రాపర్లీ సో యాజ్ టు డిజాల్వ్ షుగర్ ఇన్ కర్డ్. సో అండి కొంచెం వేసుకుంటూ చక్కెర ఈ విధంగా బాగా బీట్ చేసేయండి. సో చక్కెర అంతా కూడా కరిగిపోయి పెరుగులో కలిసిపోవాలన్నమాట. సో యాడ్ ఎంటైర్ షుగర్. ఓకే, మిక్స్ ఇట్ వెల్, బాగా కలిపేసేయండి. నౌ లెట్ us add ఆయిల్. సో గ్రాడ్యువల్లీ యాడ్ ఆయిల్ అండ్ కీప్ విస్కింగ్. సో ఈ విధంగా కలుపుతూనే ఉండండి ఆయిల్ యాడ్ చేస్తూ. ఓకే, మిక్స్ ఇట్ కంప్లీట్లీ. ఆయిల్ అంతా కూడా చక్కగా కలిసిపోయే వరకు ఈ విధంగా కలపండి. నౌ యాడ్ వెనిలా ఎసెన్స్. వెనిలా ఎసెన్స్ కూడా వేసేసి ఒకసారి కలిపేసుకున్నాం అండి. మిక్స్ వెల్, బాగా కలిపేసేయండి. నౌ లెట్ us add the dry ingredients to these wet ingredients. సో ఇప్పుడండి పొడి పదార్థాలను తీసుకొని ఇందులో వేసి మనం కలుపుకోబోతున్నాం అండి. So we have sieved maida, baking soda and baking powder. So జల్లించి పెట్టుకున్న పిండి అండి ఇది. So now add little by little and mix it well. After mixing well, add little more and finish off the entire dry ingredients. So కొద్దిగా అండి ఈ పొడి పదార్థాలను వేసి కలుపుతూ ఉండాలి. కొంచెం కలిపిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం వేసుకొని కలుపుకుంటూ మొత్తం అయిపోయే వరకు ఆ విధంగా కలుపుతూ వెళ్ళాలండి. Okay, we have finished mixing dry and wet ingredients here. So now to adjust the consistency, add a little bit of water. So add slowly, first 1 tablespoon, mix well, check the consistency, and if you need, add the other spoon.
సో ఫస్ట్ ఒక స్పూన్ వాటర్ వేసుకున్నానండి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి. చూసుకొని కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకుంటున్నాను అనమాట నేను ఇప్పుడు. సో లెట్ మీ యాడ్ లిటిల్ మోర్ వాటర్, 1 more spoon. సో ఇంకొక స్పూన్ వాటర్ వేస్తున్నానండి. మిక్స్ వెల్, బాగా కలిపేసుకోవాలండి. ఓకే, సో మిక్స్ ఇట్ వెల్. జస్ట్ వీ నీడ్ టు గెట్ ఏ కన్సిస్టెన్సీ ఆఫ్ దిస్. సో ఈ విధంగా రావాలండి. అవర్ కేక్ బ్యాటర్ ఈజ్ రెడీ. సో మన కేక్ బ్యాటర్ అండి ఈ విధంగా రెడీ అయిపోయింది. ఓకే, సో నౌ లెట్ మీ యాడ్ టూటీ ఫ్రూటీ వేసేసుకుంటున్నానండి. ఆల్సో చెర్రీస్ వేసేసుకుంటున్నానండి. ఆల్సో ద నట్స్. Again, as I told you earlier, you can add any other nuts or even dates of your choice. సో అండి కాంటే ఖర్జూరం వేసుకోవచ్చు చక్కగా చిన్న ముక్కలు చేసి. ఇంకేమైనా నట్స్, ఆల్మండ్స్ కానీ, వాల్నట్స్ కానీ, సో హేజల్ నట్స్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. సో మిక్స్ వన్స్ వెల్. ఇంకోసారి బాగా కలిపేసేయండి. సో నౌ టేక్ ఏ బేకింగ్ ప్యాన్ అండ్ ట్రాన్స్ఫర్ దిస్ మిక్స్చర్ ఇంటూ దిస్ బై గ్రీజింగ్ దిస్ ఫస్ట్. సో ఫస్ట్ అండి మనం ఒక బేకింగ్ ప్యాన్ తీసుకోవాలి. దాన్ని ఫస్ట్ గ్రీజ్ చేసుకుందాం అండి బటర్ తోటి. సో యూ కెన్ ఎయిదర్ గ్రీజ్ ఇట్ విత్ బటర్ ఆర్ గీ ఆర్ ఆయిల్ ఆల్సో. సో బటర్తో కానీ నూనెతో కానీ గ్రీజ్ చేసుకోవచ్చండి. గ్రీజ్ ఆన్ ఆల్ ద సైడ్స్ అండ్ ఆల్సో ఆన్ ద బేస్. సో కొంచెం అంతా సైడ్స్లోను అడుగు కూడా అంతా అండి చక్కగా గ్రీజ్ చేసుకోవాలి. దిస్ వే. After greasing with butter, let me transfer this entire mix into our greased bakeware. సో అండి మనం బటర్ పూసేసుకున్నాం కదా మన బేక్వేర్కి. సో దాంట్లోకి ఈ మిశ్రమానంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఈవెన్లీ స్ప్రెడ్ ఇట్ ఈవెన్లీ, అంతా కూడా సమానంగా పరిచేయాలండి. నౌ ట్యాప్ ఇట్ జెంట్లీ సో యాజ్ టు రిమూవ్ ఎనీ ఎయిర్ బబుల్స్. సో అండి దీన్ని ఇప్పుడు కొంచెం ట్యాప్ చేయాలండి ఏమైనా గాలి బుడుగులు ఉంటే పోవడానికి. దిస్ వే. That's it. Now preheat the oven at 180 degrees centigrade for 10 minutes. And here I'm having a cake option in my oven. So now only cake option undandi. So if you have that, you can use that option, automatic option it is. If you don't have that, now preheat the oven at 180 degrees centigrade. So meeku option lenataithe andi 180 degrees centigrade దగ్గర అండి we have to heat it for 10 minutes. 10 నిమిషాలు హీట్ చేసుకోవాలండి. Okay, after preheating is done, now I am placing the batter inside, as you can see, and bake it for 10 to 20 minutes at 160 degrees centigrade. So 160 degrees centigrade దగ్గర అండి 10 నుంచి 20 నిమిషాల మధ్యలో బేక్ చేసుకోవాల్సి ఉంటుంది. Here I have selected my automatic cake option. So if you have that, you can use that. So మీకు కేక్ ఆప్షన్ ఉన్నట్టయితే అది వాడుకోవచ్చండి. లేని పక్షంలో 160 degrees centigrade దగ్గర 10 to 20 minutes బేక్ చేయండి. విత్ చెకింగ్ ఇన్ బిట్వీన్. జస్ట్ ఇన్కార్పొరేట్ టూత్ పిక్ ఆర్ స్కీవర్ అండ్ ఇట్ షుడ్ కమ్ అవుట్ క్లీన్. సో టూత్ పిక్ కానీ స్కీవర్ కానీ పెడితే అండి అది నీట్గా బయటకు వచ్చేయాలి, పిండి అంటుకోకుండా. కేక్ అయిపోయినట్టే. దిస్ ఇస్ డన్. అయిపోయిందండి కేక్. నౌ లెట్ us transfer this onto a greased surface. సో ఒక బటర్ రాసుకున్న సర్ఫేస్ పైకి అండి గ్రీజ్ చేసుకున్న సర్ఫేస్ పైకి దీన్ని తీసేసుకుందాం అండి. సో జస్ట్ keep the grease surface over this and turn it upside down. సో అండి ఈ విధంగా పెట్టేసి తిప్పేసాం, తిరగేస్తే వచ్చేస్తుంది కేక్. That's it. Yes, that's it. Lovely cake, vanilla cake. సో అంతే అండి వచ్చేసింది కేక్, వెనిలా కేక్. సో now we have to allow it to cool. సో దీనిని చక్కగా కూల్ చేద్దాం. So here is our cake. It got cooled. So చల్లారిందండి. Now here is my chocolate frosting ready to go onto the cake. So chocolate frosting andi piping bag lo తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మన కేక్ మీద వేయబోతున్నానండి. So let me show you. This way. I'm just making simple swirls all around the cake. So cake పైన అంతా అండి ఈ విధంగా చేసేస్తున్నాను, డెకరేట్ చేసేస్తున్నాను chocolate frosting తోటి. So finished it on the surface. Now I'm doing it on the sides with chocolate frosting all over the edge. Here is our beautiful vanilla sponge cake. So vanilla sponge cake andi ready అయిపోయింది with chocolate frosting toti. Such a lovely cake. Let me cut and show you. Very soft, so soft. భలే సాఫ్ట్ గా ఉందండి. Yes, here is my piece. So if you want one, do make yourself now. సో మీకు కావాలంటే అండి అర్జెంట్గా ఇప్పుడు ప్రిపేర్ చేసేయండి.
vanilla sponge cake. Here it is. So soft and yummy. Bale soft ga chala delicious ga undandi. You can check for chocolate frosting recipe in my previous videos. So cooking with Anwas nunchi vachina videos lo andi chocolate frosting recipe dorukutundi meeku. So hope you like the recipe. If you like the recipe, please do hit a like button, share it to your friends, and please do subscribe our channel Cooking with Anwas. So meeku recipe nachinatlaite tappakunda like cheyandi, friends andariki share cheyandi, alage ma channel Cooking with Anwas ni subscribe cheskondi. Thanks for watching the video.